ఆగస్ట్ 15th నుంచి ఉచిత బస్ సర్వీసులు అని చెప్పి సూపర్ 6లో మేము అన్నీ అమలు చేసాము. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేస్తున్నామని చెప్పి ఓదరగొట్టి నేను పేపర్లలో టీవీల్లో మహిళలకు ఫ్రీ 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 అని చెప్పి ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? ఆయన ఇచ్చిన హామీ ప్రకారం నేనైతే సేఫ్ డ్రైవర్ని, మీ చంద్రబాబు నాయుడు డ్రైవర్గా ఉన్నాడు. ఆయన మాటలు అవన్నీ. మీరు బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఎవరైనా అడిగినా, కండక్టర్ ఎవరైనా అడిగినా మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి. మీరు పుట్టింటికి వెళ్ళాలన్నా, ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళాలన్నా, లేదు తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు రాష్ట్రం అంతా తిరగొచ్చు అని ఆ రోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలు అవన్నీ. ఈరోజు తీరా చూస్తే సుమారుగా 12,000 సర్వీసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కనీసం 6,000 సర్వీసుల్లో కూడా వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఎంతసేపు పల్లి వెలుగు, ఇంకా సూపర్ డీలక్స్ బళ్ళు ఇట్లాంటి వాటిల్లోనే కొన్ని లిమిటెడ్ ఒక 5-6 రకాలైనటువంటి లిమిటెడ్ సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణం, అది కూడా 30 కిలోమీటర్ల పరిధే. ఆ 30 కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ తీర్థయాత్రలు అన్నారు, తిరుపతి అన్నారు, శ్రీశైలం అన్నారు, కాళహస్తి అన్నారు, ఇలా ఎక్కడికైనా తిరగొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, ఇలాగ అన్ని తీర్థయాత్రలు రాష్ట్రం అంతా తిరగొచ్చు అన్నారు. మరి ఈ తీర్థయాత్రలు ఎలా అంటే 30 కిలోమీటర్ల బస్సుల్లోంచి ఏ విధంగా తీర్థయాత్రలకు వెళతారు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు ఏ హామీ ఇచ్చినా అమలు చేయరు అన్నది ఆయనకు ఉన్నటువంటి గట్టి స్టాంప్ అండి. ఈరోజు మరొకసారి రుజువు చేశారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆయన మహిళల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహిళలనే ఈరోజు నిజంగా చెప్పాలంటే బస్ చట్టాల కింద వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టినట్టుగా వాళ్ళని నలిపేశారండి ఆయన పూర్తిగాను. ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ మహిళ కూడా ఆనందంగా లేదు. ఆ బస్ సర్వీస్ కూడాను టైంకి ఏదో ఒక బస్సు ఉచితంగా, అంటే 175 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 180 బస్సులు ఎన్నో ఇచ్చారట. అంటే ఈ ఒక బస్సు ఒక కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ తిరుగుతారు? ఆ 30 కిలోమీటర్లే తిరగడానికి ఈ ఉచితం ఎందుకు? మీరు ఏంటి ఈ అబద్ధాలు? ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు ప్రజల్ని, మహిళలు ముఖ్యంగా ఎన్నాళ్ళు మోసం చేస్తారు? 2014 ఎలక్షన్స్ ముందు కూడా పసుపు కుంకాల కింద మీకు ప్రతి మహిళ అకౌంట్లో 10,000 వేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చి రూపాయి ఇచ్చింది లేదు. ఈరోజు అదే పరిస్థితి. సూపర్ 6 అన్నారు, ఫ్రీ సిలిండర్లు అన్నారు, ఫ్రీ బస్సు అన్నారు, ఈ మహిళలకి డబ్బులు 1,500 రూపాయల లెక్కన ప్రతి నెల అకౌంట్లో వేస్తానన్నారు 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ. ఏది ఈ రోజు వరకు అమలు చేయలేదు. ఎంతసేపు మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి వ్యక్తిగా మీకు కనిపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా 143 మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను ఆయన ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు అది చేయలేదు సరికదా తెల్లవారితే మీరు, మీ మంత్రులు, మీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడమే తప్ప నిజంగా అమలు చేసి మీరు ఇచ్చిన మాటలు అమలు చేయాలనేటువంటి విజ్ఞత మీకు లేదు. ఎప్పుడు మోసం చేయడమే పెట్టుకున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు మహిళలకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉచిత బస్సు ఫ్రీ 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 అని ప్రతి ఒక్కరి నోటంట మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అత్తగారింటికి వచ్చు, ఫ్రీగా తిరగొచ్చు అని ఒక ఆశని ఒక ఆడవాళ్ళలో కల్పించి మోసం చేసి వంచన చేసి ఓట్లేయించుకున్న ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఏం లేవు, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈవెన్ ప్రతి ఆషాఢానికి కూడా ఒక మాల్స్ ఆఫర్ పెడతారు. ఆ ఆఫర్లో కూడా 60 to 50 to 50%, 1 to 10 to 50% అని పెడుతుంటారు. వాళ్ళు కూడా కింద షరతులు వర్తిస్తాయి అని పెడతారు. అట్లీస్ట్ అది చూసుకొనే ప్రజలు ఒకే షరతు అన్నీ కాదని అనుకుంటాం. కానీ ఇది ఏకంగా ఇంకా నమ్మించిన మోసం ఏంటంటే నమ్మక ద్రోహం, తడిగుడ్డుతో గొంతు కోసే అంతటి మోసం ఇది. ఎందుకంటే చేసేటప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామో అదే చెప్పాలి. అది ఒక 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, నమ్మకం అంటారు, ప్రజలు నాకు నమ్మి ఓట్లేశారంటారు. కానీ ఇంత మోసంగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కనీసం మీరు మాట్లాడేదానికి చేసే పనులకి ఒక అసలు తేడా ఏమీ లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే మీ నాలుగు మందం అంటారు, ఇంకా గట్టిగా మాట్లాడితే కేసులు పెడతామంటారు, ఇంకా గట్టిగా మాట్లాడితే అంతు చూస్తామంటారు. ఇదే నేర్చుకున్నారు తప్పించి ప్రజలకు మేలు చేసే విధంగా అయితే గవర్నమెంట్ లేదని చెప్పగలుగుతున్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం అండి. ఆయన చెప్పింది ఎప్పుడు కూడా అబద్ధమైన. ఎలక్షన్కి ముందు ఒకటి చెప్తారు, ఎలక్షన్ అయ్యి ప్రజల తాలూకా ఓటింగ్ అవసరం తీరిపోయిన వెంటనే ఆయన మాటలు మారిపోతాయి, ఆయన చేష్టలు కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే ఇదే విధంగా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా 2014లో కూడా ప్రజలకి తనకి ఎలక్షన్కి ముందు ఏం చెప్పారంటే, నన్ను గెలిపించినట్లయితే మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆడవాళ్ళందరికీ కూడా ఆ విధంగా మోసం చేసి గెలిచారు. అప్పుడు కూడా ఎలాంటి రుణమాఫీ కూడా చేయలేదు. అదేవిధంగా ఈ 2019లో కూడాను సూపర్ 6 అంటూ ఒక చెయ్యని పథకాలను చూపించి
వాళ్ళు ప్రజలందరినీ మభ్యపెట్టి, ముఖ్యంగా ఆడవాళ్ళని, మహిళల్ని మోసగించి వాళ్ళకి మీకు ఇన్ని పథకాలు ఇస్తాను, నేను వచ్చానంటే మీకు ఫ్రీ బస్ ఇస్తాను, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇయర్లీ కూడా 3 సిలిండర్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదు. అలాగే యువతిని మోసం చేశారు. ఉద్యోగాలు నేను వచ్చానంటే మొత్తం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అతను ఉద్యోగం ఇప్పించకపోయి మన జగన్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, ఆ వాలంటరీ సిస్టమ్ని కూడా తీసేసి అలా యువతను కూడా మోసం చేశారు. అలాగే మహిళలందరికీ కూడాను 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 వేస్తానని చెప్పి అన్నారు, అలా కూడా వేయలేదు. అదేవిధంగాను పిల్లలకి, చదువుకునే పిల్లలకి అంటే మా జగన్ గారు ఉన్న టైంలో అమ్మఒడి అంటే ఇంకా కరెక్ట్గా ఆ 1 ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి అమౌంట్ అనేది 18,000 అలా పడిపోయేది. అమ్మాయిలు వాళ్ళకి డబ్బులు అమౌంట్లో బ్యాంక్లో పడిపోయేది. అదే ఈయన ఏంటంటే ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు మోసగించారు. మరి ఏ పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదు సరికదా. మరి వచ్చిన ఇప్పటికి 15 నెలలు అవుతుంది. 15 నెలలకు కూడా 1,80,000 కోట్లు అనేది అప్పు తేవడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ కూడాను ఏ పథకం కూడా సరిగా ఇవ్వకుండాను ఈ డబ్బులంతా కూడా ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పారు. ఆ బస్ కూడాను వాళ్ళు ముందు ఏమన్నారంటే, మీరు ఎక్కడికైనా ఎన్ని తీర్థయాత్రలకైనా మహిళలందరూ వెళ్ళొచ్చు, అలాగే మీ అత్తగారింటికి వెళ్ళండి, అలాగే మీ అమ్మగారింటికి వెళ్ళండి అని చెప్పి ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని, ఆడవాళ్ళందరినీ కూడా మోసం చేసి ఈరోజు అదే ఉచిత బస్సు అని చెప్పి ఏమని చెప్పంటే ఒక 5 సర్వీసులు ఉండే బస్సు ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే సిటీ బస్ మాదిరి అనమాట. అంటే సిటీలోనే మనం తిరగాలి అంటే ఈ మాత్రం దానికి ఆ బస్సే ఎక్కనక్కర్లేదు. వాళ్ళు కొట్టుకుంటూ ఆడవాళ్ళందరూ ఒకే బస్సులోనే, ఈ సిటీ బస్కి ఇచ్చుకునే అంత స్తోమత కూడా లేని ఆడవాళ్ళు అయితే ఎవరు ఉండరండి. ఇంత ఘోరంగాను ఆడవాళ్ళని మోసగించి ఇప్పుడు ఏదైనా విజయవాడ వెళ్ళాలి అనుకోండి, సిటీ బస్సుల ద్వారా ఎన్ని బస్సులు మారమంటారు? అలాగే ఒక తిరుపతి వెళ్తారు, తిరుపతి వెళ్ళాలంటే ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? అలాగే మా సిటీ మారుకుంటూ వెళ్ళే ఇలాంటి బస్సు ప్రయాణం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఇలాంటి పథకాలు శుద్ధ వేస్ట్. దయచేసి మీరు ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికైనా, కూటమి ప్రభుత్వానికైనా నేను చెప్పేదల్లా అంటే మా పార్టీ తరపు నుంచి ఒక మహిళగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి సర్వీస్ నిజంగా ఆడవాళ్ళ మీద గౌరవం ఉండి మీరు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే లగ్జరీ బస్సులు పెట్టండి. అలాగే ఇక్కడి నుంచి ఈరోజు ఎక్కామంటే తిరుపతికి డైరెక్ట్ బస్సు ఇవ్వండి, అది ఆడవాళ్ళకి చేసే సహాయం అంటుంది. అలా చేసినట్లయితే మీరు ఇచ్చిన మాట నిరూపించుకున్నట్లు అవుతారు. అలాగే దయచేసి మా వైఎస్ఆర్ తరపు నుంచి ఒక మహిళగా నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి. పథకాలు ఇవ్వట్లేదు సరే, ఇచ్చిన పథకాలు కూడా అరాకొరా చేయకుండాను దాన్నైనా కూడా కనీసం అందులో సగం మందికే ఇస్తున్నారు, కానీ ఆ సగం మందికైనా ఫుల్గా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేశానని చెప్పి ఊరిక విపరీతమైన ప్రచారాలు చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఫ్రీ బస్ మేము అధికారంలోకి వస్తే మహిళలకి ఫ్రీ బస్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఏం చేశారు? కొన్ని బస్సులకు పరిమితంగా కొన్ని బస్సులు మాత్రమే ఎక్కాలి, కొన్ని బస్సులు కొంత దూరం వరకే వెళ్ళాలి అనే పరిమితులు పెట్టి ఒక 5 రకాల బస్సులు మాత్రమే మీరు ఈరోజు ఫ్రీ బస్గా ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తిరుపతి వెళ్ళాలంటే 2-3 హాల్ట్లు దిగి బస్సులు మారి వెళ్ళవలసినటువంటి అవసరం. ఒక 1 వీక్లో వెళ్ళొచ్చు. తర్వాత ఎక్కడైనా మనం వేరే ఒక తుని వెళ్ళాలి, అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక 1 డే అంతా కంప్లీట్గా బస్సులు మారుతూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఫ్రీ బస్ ఇస్తానన్నారు, ఏ బస్సు ఇస్తానని మీరు ఎలక్షన్ ముందు చెప్పాలి. చెప్పకుండా ఈరోజు ఓట్లు నమ్మి మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే పేద ప్రజలందరూ, మహిళలందరూ మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు అన్న మాట ప్రకారం నిలబడవలసిన అవసరం ఉంది కనుక ఏసీ బస్సులు కానీ, నాన్ స్టాప్ బస్సులు కానీ, అన్ని బస్సులు కూడా సౌకర్యం తీసుకొని రావాలి. మహిళలకు బస్సులు ఇస్తామని అన్నప్పుడు ప్రతి బస్సు కూడా ఉచిత ప్రయాణం జరిగే విధంగా ప్రతి బస్సుల మీద కూడా మీరు ఆంక్షలు ఎత్తేసి మీరు పథకాలు ఇచ్చామని చెప్పాల్సిన అవసరం మీకు ఉంది తప్ప ఈరోజు కొన్ని బస్సులు ఎక్కాలి, మీరు పల్లెవేలుగా ఎక్కాలి, లేదంటే అల్ట్రా మెట్రో ఎక్కాలి, ఆ బస్సు ఎక్కాలి, ఈ బస్సు ఎక్కకూడదనే ఆంక్షలుతో బస్సు మీరు ఇది అమలు చేస్తే కనుక ఈ పథకాన్ని అందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ మీరు ఎలా
పథకం అమలు చేస్తున్నారు. గ్యాస్ ఉచిత సిలిండర్ దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, తల్లికి వందనం పథకం దగ్గర నుంచి మేము ఇచ్చాము అంటే మమా అని అనిపించినట్టుగా ఈరోజు మీ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉచిత బస్సు ఈ రోజు నుంచి ఇచ్చామని మీరు చంకలు గుద్దుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్ని బస్సులు కూడా ఉచిత ప్రయాణంలోకి తీసుకొని రావాలి. కొన్ని బస్సులు మాత్రమే కాదు, 5 రకాల బస్సులు మాత్రమే కాదు, ఈ సిటీ బస్సులు మాత్రమే కాదు, ఎక్కడ ప్రయాణించినా కూడా మీకు ఉచిత సౌకర్యం కల్పిస్తామని మీరు మహిళలకు ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా మేము చేస్తామని చెప్తే ఆయన చెప్పిన దానికంటే భిన్నంగా ఇంకా అంతకన్నా ఎక్కువగా ఆయన పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకసారి లెక్క చూసుకోండి. మా ప్రభుత్వంలో ఎలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు, మీ ప్రభుత్వంలో ఎలా ప్రజల్ని మోసం చేసి మసిపూసి మారేడికాయ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీకు త్వరలోనే బుద్ధి చెప్తారు. కనుక మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి బస్ కూడా ఉచిత బస్సుగా మాకు ఏ బస్సు అయినా ఎక్కే విధంగా మహిళలందరికీ కూడా ఆ సౌకర్యం కల్పించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద మీరు కానీ కల్పించకపోయినట్టయితే దీని ముందుకు వచ్చి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా ఈరోజు గెలుపు పొందారో వాళ్ళు చేస్తున్న పరిపాలన అంతా కూడా ప్రజలందరినీ దగా చేస్తూ మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా లోకం ఇవాళ 100% కూడా దగా పడ్డారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పేసి ఎంతో సూపర్ 6లో ఒక భాగంగా ఎంతో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఆగస్టు 15న మహిళలకు స్వాతంత్రం అనేది ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా స్వాతంత్రం లేదేమో అనిపిస్తూ ఉందండి. ఈరోజు పల్లె వెలుగు అని చెప్పి కొన్ని బస్సులకే పర్మిషన్ ఇచ్చి అన్ని బస్సుల్లో కూడా ఉచితం అంటే ఇవాళ మహిళలు ఏదో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈరోజు ఏదో ఉచిత బస్సులు అన్నారు కాబట్టి మేము అందరం కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, మా అత్తగారింటికి కానీ అమ్మగారింటికి కానీ అన్నదమ్ముల ఇంటికి కానీ వెళ్ళొచ్చు అని వాళ్ళు ఎంతో ఆశలు పడ్డారు. వాళ్ళ ఆశలన్నిటి మీద కూడా నీళ్లు జల్లేశారు. ఇలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ అనేది మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈరోజు అరాచక పరిపాలన సాగుతూ ఉంది. ఇలా చేస్తూ ఉండడం వల్ల మహిళలు ఎంతవరకు ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్రాన్ని వాళ్ళు స్వేచ్ఛ అనేది అనుభవించట్లేదు. ఈ స్వతంత్ర భారతదేశంలో 79 సంవత్సరాలు అయిన మనం స్వతంత్ర వేడుకలు జరుపుకున్నప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు అసలు స్వేచ్ఛ అనేది లేదని మేము ఈ ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈ దగా చేస్తున్న గవర్నమెంట్ ద్వారా మేము తెలుసుకున్నది ఇదే. మహిళలందరికీ కూడా ఇదే దగా చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా ఏకమై ఈ కూటమి ప్రభుత్వానికి స్వస్తి పలికే పని చేస్తామని మేము ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం.